పల్నాడులో ఒకప్పుడు 83 నుంచి మమ్మల్ని ఓటేయనీయలేదంటూ 2006 సంవత్సరం టైంలో అక్కడ వాళ్ళు తిరగబడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో. అది ఒక రకమైన విప్లవం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఆ టైంలో కాసు మహేష్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి రాజశేఖర రెడ్డి అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో ఉండే పోలింగ్ బూతుల్ని కాంగ్రెస్ వాళ్ళు ఉండే ప్రాంతాల్లోకి మార్పించడం ద్వారా సక్సెస్ అయ్యారు. అంతకుముందు వరుసగా ఒక కోడెల శివప్రసాద్ తప్పించి మరెవరు గెలవరు అన్నటువంటి దశ నుంచి కాసు వాళ్ళకి చేతికొచ్చినటువంటి పరిస్థితి. అయితే తర్వాత మళ్ళీ ఈ రౌడీజం ఇటుకు వచ్చేటప్పటికి మారడం ఇదంతా చూసాం. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పశ్చిమ బెంగాల్లో 2011 సంవత్సరం, ఇది 2024, 11 + 3 14, ఇది 24, అంటే దాదాపుగా 13 సంవత్సరాల నుండి ఓటు వెయ్యనటువంటి వాళ్ళు ఉన్నారు అంటే నమ్ముతామా? దాదాపుగా 2011 నుంచి ఇప్పటిదాకా ఓటు వెయ్యనీయలేదు. ఇప్పుడు సందేశ్ ఖాళీ ప్రాంతంలో కావచ్చు, నార్త్ 24 పరగనాస్ ప్రాంతంలో కావచ్చు, బీజేపీ లోక్సభ క్యాండిడేట్ అక్కడ ఇప్పుడు ఎవరైతే రేఖా పాత్ర తాజాగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారో, 2011 తర్వాత ఇవాళే మళ్ళీ ప్రజలు వచ్చి ఓట్లేస్తున్నారు. ప్రతిసారి రిగ్గింగులు జరుగుతా లేదంటే సైక్లింగ్ జరిగేటటువంటి స్టేజ్ నుంచి ఇది కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి సాధ్యమయ్యింది. కేంద్ర బలగాల ద్వారా ఎన్నికల సంఘం చేయడం వల్ల సక్సెస్ అయ్యింది. అలాగే సందేశ్ ఖాళీలో జరిగిన మాట వాస్తవం. ఎన్నికలలో ఓట్లు వెయ్యనటువంటి వాళ్ళని ఏ విధమైన హింసకి పాల్పడ్డారన్నటువంటిది నిజం. దాన్ని మమతా బెనర్జీ దాచే ప్రయత్నం చేసింది అన్నటువంటిది ఆమె చెప్తున్నమాట.